చేయాలి కదా, మనల్ని మనం రక్షించుకోలేవా? వీఆర్ ద క్రియేటర్ ఆఫ్ అవర్ ఓన్ ఇయర్ ఇంటున్నారు. మీ జీవితానికి మీరే సృష్టికర్తలు. ఎందుకంటే అప్పటికే మీ లూయిసే బుక్ చదువుకుంటారు చాలా మంది. లూయిసే గురించి తెలుసు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో. ఆకి క్యాన్సర్ వస్తే నాకు ఒక ఇన్స్పిరేషన్. లూయిసే తెలుసు మీకు, యూ కెన్ హీల్ యువర్ బాడీ, యూ కెన్ హీల్ యువర్ లైఫ్. అదేంటంటే చిన్న సంఘటన ఒక 1 minute చెప్తాను. లూయిసే అమెరికాలో ఉంటుంది. ఆమెకి క్యాన్సర్ వచ్చి చివరి దశలో ఉంటుంది. చాలా పెద్ద కోటేశ్వరాలు కూడా. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నీకు 2 నెలల్లో ఈ సర్జరీ చేసి ఇదంతా చేయకుంటే నువ్వు బతికేది కష్టం, అయిపోయింది, నువ్వు చివరి నువ్వు బతకవు, ఈయనకి సర్జరీ చేయాలి ఇమీడియట్గా, అది అంటే వంటది. నాకు ఒక 3 నెలలు టైం ఏంటి, తర్వాత వచ్చి చేయించుకుంటా, నువ్వు ఈ 2 నెలలు చేయకపోతే చచ్చిపోతావు అంటే లేదని చెప్పి ఆ వెంటనే ఒక ప్లేస్, హిమాలయాస్ లాంటి ఒక ప్లేస్కి వెళ్ళేసి ఆ నేచర్లో ఉండడం. తనంతా లూయిసే నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావు, ఐ లవ్ లూయిసే, నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు, అద్భుతంగా ఉన్నావు అని ప్రకృతిలో ఉండడం. ఎందుకంటే హిమాలయాస్లో చూస్తుంటాం గంగలో చాలా మంది అక్కడ 30 days 40 days ఆ గంగ వాటర్ తాగుతూ అక్కడే కూర్చొని అట్లే ఉంటే హీలింగ్ అయిపోయాయి. 2 ఇన్స్టేషన్ చెప్తారు. ఆ లూయిసేకి ఒక 2-3 నెలల తర్వాత ఇవన్నీ యోగా, మెడిటేషన్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం, ఫుడ్ ఇవంతా చేసి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వస్తాక పూర్తిగా క్యాన్సర్ అయిపోయింది. మీకు తెలుసు ఆ చిన్న పుస్తకమే ఎన్నో కోట్ల పుస్తకాలు అప్పుడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇది హీలింగ్ అయిపోతుంది. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆ శక్తి ఉంది. అంటే అవేం చెప్తుందంటే ఈ ఆలోచనలే మీ జీవితం. యువర్ థాట్స్ క్రియేట్స్ యువర్ లైఫ్. అంటే మీ గురించి, మీ జీవితం గురించి మీరు ఏం ఆలోచిస్తారో అదే మీ జీవితంలో జరిగి తీరుతుంది అని ఆమె చెప్తుంది. నా జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి నేనే కారణం అనేది తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. నేను ఇలా ఉండడానికి కారణం నేనే. ప్రతిసారి చెప్పారు నిన్ను ఉద్ధరించుకోవడానికి అపోదిపోవో. మనం అనుకుంటాం అవతల వాడు కారణం, యువతల వాడు కారణం, యువతల వాడు కారణం అని మనం అనుకుంటాం. ఎందుకంటే ఎప్పుడైతే నా జీవితంలో జరిగే ప్రతి సంఘటన నేనే కారణం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో బయటపడాల్సింది ఎవరు? మనమే కదా. అప్పుడు మనం మన లోపలికి వెళ్ళినప్పుడు, డీప్గా మన ఇన్నర్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే సొల్యూషన్స్ అక్కడి నుంచే వస్తుంది. మనకి సాధారణ మెడిటేషన్లో కావచ్చు, ఒక దారి అనేది దొరుకుతుంది మనం శూన్య స్థితిలో ఉన్నప్పుడు. నెక్స్ట్ అక్కడి నుంచి ఆ లూయిసే నాకు ఇన్స్పిరేషన్. సరే అయిన తర్వాత నేను హిమాలయాస్కి వెళ్తాను, బయలుదేరితే ఇంట్లో అందరూ తింటారు. డాక్టర్ అయితే ఇంక రాడు, ఇంకా కష్టం, అక్కడ ఆక్సిజన్ ఉండదు, అసలే బోల్డ్ స్టాక్స్ చేశారు, కదలకూడదు అది ఇదని చెప్తే లేదని నేను ఎలా వెళ్ళాలి హిమాలయాస్కి, ఎలాంటి హీలింగ్ చేసుకోవాలి. హిమాలయాస్ అంటే అద్భుతంగా ఉంటుంది. అక్కడ నేచర్ ఎన్నో వేల మంది గురువులు ఉంటారు. ఇవన్నీ చదివారు. హిమాలయాలు స్వామిరామ ఎంతమంది చదివారు హిమాలయాలు స్వామిరామ ఆయన చూస్తుంటారు. అనుభవాలు స్వామిరామ, పరమశివానంద ఇవంతా నాకు చాలా ఇష్టం. హిమాలయాలు పెంచారు. నేను బయలుదేరి వెళ్ళిపోయాను. అప్పుడు అందరూ కూడా అన్ని సంతకాలు కూడా పెట్టించుకున్నాను. ఆచార్య మా ఇంట్లో అన్ని ఇన్సూరెన్స్ నేను రాడు చేసేది. తర్వాత ఒక చక్రవర్తి అని ఒక ఆయన ఉన్నాడు, మన పాత మాస్టర్, ఈ చంద్రశేఖర్ శర్మ గారని. వాళ్ళిద్దరు కలిసి ఒక 16 గంటలు బాగా తిరిగేవాళ్ళు. ఒకప్పుడు ఫారెస్ట్ అక్కడ షాదిరాలో ఉన్న చక్రవర్తి గారు, ఈ సకాల చంద్రశేఖర్ శర్మ గారితో బాగా తిరిగేవాళ్ళు. ఆయన లాస్ట్కి ఆయన వస్తారంటే మనం ఒప్పుకున్నాం. సరే సార్తో వెళ్ళాలి, ఆయన మనం తిరిగేవాడు అనుకున్నాం. వెళ్ళిన తర్వాత నేను దాదాపు ఆక్సిజన్ లేని ప్లేసెస్కి వెళ్ళాను, పైకి కొండలు ఎక్కాను, చాలా దగ్గర పడిపోవడం అంతా కూడా అక్కడ గురువులు కూడా ఎందుకు వచ్చావు అది అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్గా నాకు అర్థమైంది, మనకి ప్రతి క్షణం మనకి డివైన్ ప్రొటెక్షన్ అనేది ఉంది. మనకి ఎప్పుడు ఆ డివైన్ ప్రొటెక్షన్ ఎక్కడెక్కడో తిరిగాను నేను. అట్లా ఒక 2 months 3 months నదిలో ఒక్కడే 15 రోజులు మెడిటేషన్ చేసిన తర్వాత నాకు కంప్లీట్గా హీలింగ్ అయిపోయింది బాగా. నాకు అక్కడ ఎందుకు ధైర్యం వచ్చిందంటే అక్కడ ఒక బాలకృష్ణ సవాల్ ఒక ఆయన కలిసాను, సుప్రీంకోర్టు లాయర్. ఎవరు? సుప్రీంకోర్టు లాయర్. ఆయన ఏం చేశారంటే ఎట్లా ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూ వస్తే డాక్టర్స్ ఇంకా ఎక్కువ రోజులు బతుకున్నాం అని చెప్తారు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే వశిష్ఠ కేవ్కి వెళ్ళి ఉంటారు సార్, రాఘవేంద్ర రెడ్డి సార్ వశిష్ఠ కేవ్కి
నుంచి మీరు 1 కిలోమీటర్ గంగ లోపలికి వెళ్తే ఆ కొండ మీద పుట్టేరు వేసుకోవాలి అక్కడ ఒక ఆయన ఈసారి చూడండి. వెళ్తే వశిష్ఠ కేవ్ అని ఒక 3000 అడుగుల పైన ఉంటుంది. అక్కడ ఋషికేశ్ నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో. ఆయన ఏం చేశారంటే అక్కడికి వచ్చేసి ఈ 2 నెలల హాస్పిటల్లో ఐసీయూలో ఒక బతికి ఎలా వల్ల హాయిగా ప్రశాంతంగా ఆయనకి గిటార్ భగవద్గీత పాట ఇష్టం. ఆయన గిటార్ తీసుకొని అక్కడికి వచ్చేసి ఒక్కడే పుట్టేరు వేసుకున్నాడు. చాలా అక్కడంతా ఐసోలేటెడ్ ప్లేస్. అక్కడ రాతులు పులులు అన్నీ వస్తుంటాయి. అంటే చాలా కొండ మీద నేను అక్కడ ఉండడం జరిగింది. ఒక 3 రాత్రులు ఆయన వచ్చి అక్కడే వచ్చి ఆ గంగ వాటర్ తాగుతూ ఈ భూమి మీద గంగ వాటర్ ఉన్నటువంటి పవర్ ఏ వాటర్కి లేదు. అందుకే గంగ 4 మూలల స్థానం నారాయణ క్షేత్రం అంటారు. మీరు ఆ గంగ దగ్గర ఏది చేసినా, జపం చేసినా, మంత్రసాధన చేసినా, ధ్యానం చేసినా, హఠయోగం చేసినా, ఈ పుట్టలినియం ఏది చేసినా మీకు సిద్ధిస్తుంది. అందుకే ప్రతిరోజు నేను 4 గంటలకు అంత చల్లైనా ఆ గంగ లోపలికి వెళ్ళి ఆ రాళ్ళ మీద కూర్చొని ధ్యానం చేస్తాను ప్రతిరోజు. అంటే చాలా ఊరికే ఫారినర్స్ ఇట్లా కాదు, మీరు నెలలో పెట్టి కూర్చొని ఉన్నా మీకు హీలింగ్ అయిపోతుంది మొత్తం బాడీ. ఎందుకంటే ఒక గురువు కనపడ్డాడు. ఆయన ఏం చేసేవాడంటే ఒక కమండలంతో గట్ట గంగ నీళ్ళు తాగాడు. తాగి ఒక 4 గంటలు మెడిటేషన్ చేస్తాడు. మళ్ళా తీసుకుంటాడు, మళ్ళీ అంటే కడుపుకుండా నీళ్ళు ఇంకేం ఆహారం. అంటే గంగకే అంత పవర్, ఆ వాటర్కి అంత హీలింగ్ పవర్. ఎందుకంటే ఇలా పై నుంచి ఎంతో వనమూలికలతో వచ్చి ఎంతో మంది గురువులు పైన ఎన్నో లోపల యక్షులు, గంధర్వులు, కిందలు, తిరుపతి దేవలోకాలు, శంబాల, సిద్ధార్థ అక్కడి నుంచి మొత్తం ఎంతో మంది అందులో స్నానం చేస్తూ ఉంటారు. వాళ్ళ స్పర్శ. ఇక్కడ మహాకుంభమేళాకి ఎందుకు పోతున్నారు? ప్రయాగంలో మహాకుంభమేళ 140 సంవత్సరాలకి ఎంతో నాగబాబాలు అంతా వస్తున్నారు అక్కడ. సో ఆయన బాలకృష్ణ స్వామి అక్కడికి వచ్చి కూర్చొని ఆ గంగలో స్నానం చేస్తూ పుట్టిన గుడి చేసుకొని అక్కడే తింటూ అక్కడే ధ్యానం చేసుకుంటూ ఉంటే 2 నెలలకు ఆయన బాగైపోయింది. డాక్టర్ చనిపోతారు. ఇవన్నీ కూడా కలిసిన అనుభవాలు. ఆయన చూసిన తర్వాత నాకు ఇన్స్పిరేషన్ కలిగింది బాగా. ఆయనతో ఉండడం జరిగింది ఒక 3 రోజులు. మాకు బయటకు పోవాలంటే పైగా మంటేసుకుని అక్కడే కూర్చోవాలి. ఆయన అడిగారు, స్వామి ఇంత భయంకరమైన ప్లేస్, రాత్రులు ఆ డీప్ సైలెన్స్ లో గంగా పారేటువంటి శబ్దం కూడా మనకు ఒక రకమైన భయం వేస్తుంది. అంత సైలెన్స్ లో వాటర్ శబ్దం కూడా అంత డీప్ సైలెన్స్. అక్కడ 5 గంటలైతే అంత కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది, రాకపోకలేదు. నేను అడిగాను, స్వామి మీకేం భయం లేదా? పులులు వస్తాయి, ఇవి వస్తాయి, ఇవి వస్తాయి అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, మనము ప్రకృతికి ఎటువంటి హాని కలిగించదు. ప్రకృతిలో ఉండేటువంటి ఏ జీవికి, ప్రకృతిలో ఉండేటువంటి ఏ జీవికి ప్రకృతికి ఎటువంటి హాని కలిగించేటువంటి నమ్మకం, విశ్వాసం